ఈరోజు గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరగడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి. సచివాలయాల దగ్గర నుంచి వార్డు స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు పునర్నియామకం చేసి ఏదైతే ఆ కమిటీల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం శాశ్వతం అనుకుని ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాచరికం అనుకుని రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా ఒక అరాచక పాలన సాగిస్తాననేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాకుండా ప్రజలకు జరిగిన అన్యాయాల్ని, ప్రజలకి ఏదైతే హక్కులు ఉన్నాయో, విధులు ఉన్నాయో, ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అమలు చేస్తున్న పథకాలన్నింటినీ కాకుండా సూపర్ 6 అని, సూపర్ 7 అని పథకాలు హామీ ఇచ్చారో వాటన్నిటినీ అమలు చేసే వరకు కూడా మేము ప్రజల పక్షాన పోరాటం చేయబోతున్నాం. పార్టీ నిర్మాణం పూర్తయిన తర్వాత. ఎందుకంటే ఆ రోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా ఆడపడ్డ నిధితో నెలకు 1500 రూపాయలు ఇస్తానని, ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగ యువకులకి నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని, 45 సంవత్సరాలు నిన్న బీసీ, ఎస్సీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు ప్రతి నెల కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని, అదేవిధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానని, ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పిన ఏ హామీని కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు నిర్లక్ష్యంగా అవుతున్నారు. అంటే ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ప్రజాబలం కాదు, ధనబలం, ఒక అక్రమ మీడియా బలం. ఎందుకంటే ఈరోజు అడ్డగోలుగా పత్రికా స్వేచ్ఛని, జర్నలిజం విలువల్ని కూడా కాలరాస్తూ ఒక ధన ప్రవాహంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారాలతో ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఏంటంటే, ఆయన మనస్తత్వం ఏంటంటే పేదలుగా ఉంటే మాత్రమే రాజకీయం చేయగలుగుతాం, వెనకబడిన వర్గాల వారు వెనకబడిన వర్గాలుగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం, తాడిత పీడిత ప్రజానీకం వెనకబడి ఉంటే మాత్రమే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయగలుగుతాం అనే భావజాలం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి భావజాలం ఉన్న నాయకుని ఎదుర్కోవాలంటే సంస్థాగతంగా బలోపేతమయ్యి ప్రతి సమస్యని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే పార్టీ నిర్మాణం చేయాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. తప్పకుండా ఈరోజు చూసాం, ప్రజల పక్షాన ఫీజు పోరు కానీ, యువత పోరు కానీ ఈరోజు వెన్నుపోటు దినం పేరుతో చేసిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడులో భయం పుట్టి చలనం వచ్చేదో కొద్దిగా కార్యక్రమాలు చేయగలిగారు తప్ప ఈరోజు ప్రజలు కూడా గుర్తించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే మనం కొద్దో గొప్ప అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఇవ్వగలుగుతున్నాడు, అంతే తప్ప లేదంటే ఆయనకి చిత్తశుద్ధి లేదని ప్రజలు గమనించారు. మా యొక్క కర్తవ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసి ప్రజలకు మేలు చేయాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈరోజు గాజువాకలో కూడా చాలా బ్రహ్మాండంగా ఈరోజు కమిటీ నిర్మాణం కూడా జరుగుతోంది. తప్పకుండా గాజువాకలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్ణవైభవం తప్పకుండా వస్తుంది. ఇక్కడ సభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దేవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారంటే మేము పార్టీ సంపూర్ణ విశ్వాసంతో ఉంది. ఆదేశాల మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గాజువాక కాన్స్టిట్యున్సీలో గౌరవ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీని విలేజ్ స్థాయి వరకు కూడా పటిష్టం చేయాలి, కమిటీల నిర్మాణం అన్ని కంప్లీట్ చేయాలి. 18వ తారీఖు కల్లా కమిటీస్ అన్ని కంప్లీట్ అయినట్లయితే వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రాసెస్ మాకు చెప్పారో ఆ ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సచివాలయం వైజ్ కమిటీలు, రూరల్లో అయితే అంటే విలేజ్ స్థాయి కమిటీలు రూరల్లో అయితే, అదే అర్బన్లో అయితే కనుక వార్డులు ఉంటాయి కాబట్టి వార్డు కమిటీలతో పాటు సచివాలయ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి. తద్వారా ఒక కాన్స్టిట్యున్సీకి 10,000 దాకా కూడా కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ జగన్మోహన్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగా ఈరోజు వార్డు అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు అందరితో కూడా కూర్చొని డిస్కస్ చేసి 18వ తారీఖు కల్లా కమిటీల నిర్మాణం కంప్లీట్ చేయాలని, ప్రతి 2 సచివాలయాలు కూడా ఒక అబ్జర్వర్ వేసి వారి ద్వారా సంస్థాగత నిర్మాణం చేపట్టాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి కార్యక్రమాన్ని కూడా చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పార్టీ సంస్థాగతంగా ఎంతో బలంగా ఉంది. ఇంత బలమైన పార్టీని, బలమైన కార్యకర్తల్ని
కార్యకర్తలు నాయకత్వం పార్టీ దగ్గరగా పనిచేయాలని ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజు మేము రాష్ట్రం అంతా కూడా ఈ కమిటీ చేపట్టడం జరిగింది. దాదాపుగా కమిటీలన్నీ అనుకున్న స్థాయిలో పూర్తయినట్లయితే 17 నుంచి 18 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కమిటీలో భాగస్వాములు అవుతారు. తద్వారా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని 2029లో గెలవటం అనేది నల్లేరు మీద నడకలానే ఉంటుందని ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యకర్తల నుంచి నాయకుల నుంచి వస్తున్న స్పందన మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు గుంటూరులో చూసే ఉంటారు, అపూర్వ స్పందన. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ వేలాదిగా కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన ఏ ప్రామిసు డెలివరీ చేయకపోగా అక్రమంగా కేసులు పెడుతూ అణిచివేయాలని వాళ్ళు రకరకాలుగా వేధిస్తూ ఉన్నారు. కానీ ఏ కార్యకర్త కూడా భయపడేది లేదు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము బలంగా ముందుకెళ్తున్నాం. ఎటువంటి కార్యక్రమాలైనా సక్సెస్ చేసుకుంటాము. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.